కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధికార పార్టీ నేతలతో పాటు పోలీసుల తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యని జగన్ కారు ఢీకొట్టినట్టు కథ అల్లుతున్నారని అన్నారు. జగన్ బయటకు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చెళ్ళారు. నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడే రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా? కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రప్పారప్ప డైలాగ్ విషయంలో జగన్ పై బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల్ని అంబటి రాంబాబు తప్పుపట్టారు. బుచ్చయ్య మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు. ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని? పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే.